Subscribe to Daddu Creations. ఏమైందిరా? ఏమి? ఏయ్, అక్కంటూ వేస్తున్నామా? వేయుదామా? వేయుదామా? సాంపులు వేయుదామా? కొట్టుకుంటాము తిట్టుకుంటాము మాది ఒక్క రక్తమురా. ఒక్క రక్తం కాదురా, మాది ఒక్క రక్తము. యారళ్ళము తండుకుంటాము. చూడలేను ఊడుము తల్లి ఊడు గౌరమా గౌరమా పెద్దమ్మ వైనానికి వైనం ఎలా ఇచ్చాదో నీవు వైనం అలనాడు అనగా మన పెద్దమ్మనగా మా పెద్దమ్మ గాంధారి దేవి వచ్చి కేదారేశ్వర వ్రతం చేసి బదులుగా చేసినాము. ఇప్పుడు నీ చేత నిజమైన వ్రతం కూడా మేము చేసినాము. అలనాడు మన పెద్దమ్మ ఏమన్నాదో వైనానికి వైనం ఇయ్యకుంటే శుద్ధి కట్ట చేతబట్టి 6 నెలలు నేను దాసితనము చేస్తాను పరిచినాను. ఈ యొక్క వైనము తీసుకొని మన పెద్దమ్మ దగ్గర బుక్కెడు పెడితే వాళ్ళకే ఆట మాట్లాడతాం. నీకు ఎవరు బుక్కెడు ఎత్తే వాళ్ళకే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరు రా వచ్చిన వాళ్ళు? అరే కాబరమారా ఏమి మదము వచ్చింది. ఏం చేస్తుందో ఏమో ఎప్పుడైతే వస్తుందో మన ఇంటి లోపల మూలకు 50 పెద్ద షీపులు మరి అది కిందికైతే ఉంగరాలు ఉంటే 4 కొంచున్నది. చిన్న షీపు తెస్తే ఆయన నూకవై బొక్కపోర పడితే వాళ్ళ కొడుకులు మంచోళ్ళు కదా. ఆ మందికి పుట్టిన ముండ కొడుకులు మంచోళ్ళు కాదు. ఒక్కరు ముఖం శైలి ఎట్లా పాడైంది. కొడుకులు చంద్రబింబము నా కొడుకులు. నా కొడుకుల ముఖానికి కాసంత వడివంక లేదు. చంద్రుని కన్నా వడివంక ఉన్నది కానీ నా కొడుకులు 100 మంది కొడుకులు వంకలేదు. వాళ్ళు ఎట్లా పుట్టారు? నా కొడుకులు అని చెప్పి సిగ్గులే. నా కొడుకులంతా వీరాది వీరుడు శ్రీరంగేశ్వరుడు. అటువంటి సమానము ఎవర్రా వాడు? నీకు వాడికి అవుతాడు. ఎవర్రా వాడికి చెప్పినోడు? సరే గాని అయితే సింధు కొంగితే ఆమెకు శాత కాదు అడ్డం పడుతుంది. అయితే ఏదో సోసలు వచ్చిన అడ్డం పడితే ఆకిలు ఉత్తారు. మళ్ళీ నువ్వే మనం శబ్దం చేసినాం. ఏమని చేసినాం? 6 నెలల లెక్కలు పెట్టి ఆకిలు కొట్టిపిస్తున్నాం కదా. ఆ రోజు గజపురం శబ్దం చేయలేదురా? ఏం చేసిన వాళ్ళకి ఏమన్నా రాజ్యం అంటే ఏమన్నా అయితే ఆ రోజు నువ్వు వ్రతం చేసి బయలుచుకున్నా అదే కూర్చోం కదా. నేను వ్రతం చేశా. ఈ వైరం తీసుకొని చీర కట్టుకో, ఈ బొట్టు పెట్టుకో. నీ కొడుకులకు 5 దోతులు 5 పంచలు ఇవన్నీ చెప్పా అన్నా. ఆ ప్రకారముగా నీకు చీరాలంటే మా బావకు దోచి శాల్వా, నా కొడుకులకు 100 మందికి నీ కొడుకులకు చెడ్డీలు ఆ చీరిప్పు
రాకురా ఈ చీర కట్టుకో ఆయన అదే పద్మ ఏమన్నావు? ఏ దేవుని పేరు మీద వేసినావు? నీవు తీసుకొని సినాలు దానివే రైతు. నన్ను ఏమన్నావు? ఏ దేవుడు చెప్పింది నీకు? ఏ మాసం ఏం తీసుకున్నావే? పూకల బట్టి మాట్లాడుతుంది. సిగ్గు లేకుంటాయి. చీర కట్టుకో, ముత్తిదే. సరే కట్టుకుంటా. కైలాసం పోయారు, భారతదేశం తెచ్చా. స్వర్గంలో పోయాము, అలరు సిద్ధ వారి అస్త్రాస్త్రీలు, కామధేనువ, కల్పవృక్షం ఇవన్నీ తీసుకొని శశిదేవిని అమరేంద్రుడు తీసుకువచ్చి, శశిదేవి అమరేంద్రుడు కొత్త బట్టలు కట్టుకొని పీటలు వేస్తున్నారు. వ్రతములో మహేశ్వరుడు పార్థుకున్నారు. పార్థుడు రథం చేయించి ఆ వైరం తీసుకొని వచ్చారు. నా కొడుకులు బలశాలను పోయి తీసుకొని వచ్చారే. నీ కొడుకులు బలశాలే. ముత్తైదవ వ్రతము చేసి ముత్తైద వైనం తీసుకురావాలి. మనం ముండరాజు తెచ్చిస్తున్నావు. నా మరిది పాండరాజు, నా మరిది కాదా? నువ్వు నా చెల్లెవు కాదా? పూర్తి చెప్పని నా కొడుకులు పంచ పాండవులు వేరు కాదు, ఆ 100 మంది కొడుకులు వేరు కాదు, అంత నా రక్త సంబంధమే. కానీ నా రక్త అయితే నా రక్త సంబంధం నీ రక్త సంబంధం వేరుగా. కాకపోతే ఏంటంటే ధనకన్నక వస్తు వాహనమేమో మాకేంటి, బంగారం, రాజ్యం, అన్ని స్థిర సంపదలు మాకు అన్ని అండి, నీకు లేవు. అయితే నేను చేసాను నా రీతిగా నువ్వు రేషానికి వచ్చి వ్రతము చేస్తే నా లెక్క పాడి పంటలు, ధనము, దారిద్ర్యము ఉండకుండా ధనము, ధనలాభము, శుభలాభము, నీ కుమారులు, నీ పట్టణము కూడా నా లెక్క శ్రీమంతురాలు కావాలని నీకు రేషపచ్చి వ్రతం చేయాలని చేసి నీకు నాకు ఇప్పుడు నా కొడుకులు నేను తాటిపరంగా చెప్తే ఇది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఇది ఇది వ్రతం చేస్తున్నా. అది నేను అన్నప్పుడు దీని ముఖానికి చేస్తున్నా. నువ్వు చేసినా నువ్వు నేను వ్రతం చేసి నేను చేస్తేనే కదా అన్ని. మళ్ళా మదమాయ పెద్దదాన్ని కాదే అందుపోతే నీ దౌడల దగ్గర పడతాయి. సిగ్గు లేదే, శరం లేదే, ఏమన్నదే నా కొడుకు వాళ్ళ ముఖం వాళ్ళ ముఖం అది ఏమైంది? నా కొడుకు చూస్తే నీ కళ్ళకు చిట్టుపోతాయి. చిట్టుపోవడు కాదు, వాళ్ళ కన్ను నేను ఒక్క రోజు నాడు మా పెదనాయన కూడా ఈ ప్రకారమే చేశాడు. మా పెదనాయన ఉక్కుతోనే ఉండాలి. కపట విరోధులమ్మా. ఒక్కసారి ఆ భీముడిని నా వద్ద సంబంధపరం తమ్ముడు ఏమని చెప్పాడు? ఓహో, అక్కడ ఒక్క ఉక్కు చేత బొమ్మను తయారు చేసి మా భీమునిలాగా తయారు చేసి మా పెద్దనాన్న ముందు నిలబెట్టాడు. మా బావ శ్రీకృష్ణుని సహాయం వల్ల అప్పుడు మా పెద్దనాన్న చేరవచ్చి నన్ను ఆలింగనము చేర్చుకుంటాను. ఆ ఉక్కు అంతా ఒక పిండి ఏ ప్రకారంగా తయారైతాదో ఆ పిండిలాగా నేను తయారవుతున్నా అనగా కొర్రలు పెట్టమని నీ వద్దకు నన్ను పంపించాను. ఒక్క 10 పుట్ల కొర్రలు కావాలనమ్మా, మాకు కొర్ర పంట పెడతామని మేమన్నా. అనగా నేను చెరరాగానే ఆ కొర్రలన్నీ తీసి ఒక పెంక మీద పోసి అన్ని ఏంచుకుంటూ ఆ గంపలో పోశావు. అమ్మా, ఎందుకమ్మా ఈ కొర్రలన్నీ పొయ్యి మీద పెట్టి ఏంచుతున్నావు? వస్తాదా అని నేను అడిగాను.
అడుగుగా నీవేమన్నావు? నువ్వు గంత కోపం రాకు. ఒరే జర ఒడుగు రాదురా. అరే నీకు జీతం ఎంత? అరే నా మొగనికి చెప్పి నీకు ఇప్పిస్తా. నీకు నీ మొగన చూడు ఎవరు? ఆయన కళ్ళగన్న వాడేరా యాడు ఉడతాడు నా మొగడు వచ్చి అది కూర్చోనే అదే ఉంటాను కూర్చో. అమ్మ ఆజ్ఞలు ముడిచావు ఆ సాన్పులేయము ఇవన్నీ నేను చేయలేను చెల్లే విను నువ్వేం బాధపడదు ఎందుకంటే నువ్వు కొడుకులు నెగేసినావు సిగ్గు లేక నా మీదకి కొడుకులు నెగేసినావు వాడు మంచిగా ఆనంచిపోతున్నావు చెల్లి సిగ్గు లేదు అవునే అజయ్ గిట్రాయే ఎంతమ్మా పది పుట్ల దుడ్డు ఏడ గురించి కొడుకులను నోరు కచ్చుకుందిరా భయానికి అది కొడుకులను నోరు కచ్చుకుంది సహాదేవా ఎలా ఊరుకుంటావు ఉడుస్తుందా లేకుంటే ఈ పోయిన విమానం వీడు పగని నడిపోడు పెద్దోడు పెద్దోడు ధర్మరాజుగా ఒక మాట అన్నాడు తల్లిని గాని అన్నదమ్ములని గాని పెద్ద కొడుకు చల్లగా బతుక నిండా నూరేళ్ళు చల్లగా బతుక నాకు కానీ వీళ్ళైతే నడమంత్రాన్ని పోని కానీ బిడ్డ మీరు మా చెల్లెలు రాయ్ ఆ రోజు నన్ను ఆజ్ఞలు ఒడిపించి చేపిస్తాను నా నీ కొడుకులు మా బావ గిడకు కూడా పెట్టి ఆటలు ఒడిపిస్తాను లెక్కే ఆ లెక్కలు తగినట్టు అక్కవైతే రేపు ఇప్పుడు అక్కడే ఆగ్రా అక్కడే ఓ బద్మాష్ నాలుగే చీరుత పోరు ఏం మాట లేదు పెద్దలాని కాదే కళ్ళు పోతాయి ముగ్గురు మాట్లాడి మొత్తం కడిపోతుంది ముగ్గురు ఇక ఒక్కటి పాండవులకు జయము కౌరవులకు అపజయమని నాకు అత్యవసరం చూపు అవుతుంది కొన్ని మంచి నీళ్ళు ఏమైనా ముఖ్యమైన మూడు పనులు అరే వాడు సంపని అరే వాడు సంపని ఎందుకు అధిక ప్రసంగములు కట్టిపెట్టు పాండవులకు జయము కౌరవులకు అపజయమని అనుము అను పాండవులకు అపజయం పాండవులకు జయము కౌరవులకు అపజయమని కోరాడు పోతారు కొండలనైనా పిండి పిండి చేసేటువంటి మహాది వీరాటి వీరుండవే శ్రీరంగేశ్వరుడవే బద్దలు చేయరు కాదండి కానీ నా కన్న కొడుకులు 9 నెలల మోసి కన్ను పెంచినట్టు నేను అపజయం ఎట్లా కోరాలి నాయన అమ్మా ఏమన్నావు నా వంశోద్ధారకులు 100 మంది కుమారులకు నేను అపజయమని ఏ విధంగా నాలే జయంగా వర్తిల్లని పాండవులకు అపజయం నీకేమి
నీకేం కావాలి అమ్మా తొక్కు తెచ్చి అట్టిపోతుంది పాతాలు అమ్మా ప్రచండ అమ్మా కట్టి పెట్టమమ్మా నువ్వు అన్న ఒకటి నేను అన్న ఒకటి నేను ఈ బోర్డు సొచ్చాన్న తీసుకొచ్చిన వాళ్ళని దీనికి గెలవ శాత కాక వీళ్ళు లంచ కొడుకు లేకపోతే దొరికిన పుల్లు 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 అందులో ఎంత ఎంత వస్తుంది ప్రచండ ఆగు అమ్మా అనుము తప్పదా తప్పదు చెప్పిన మాట విను వాళ్ళు దుడ్డు పడేస్తుండ్రు కానీ సరే కొడుకు అయితే ధర్మము అధర్మం భగవంతుడే చూస్తే నేను ఎందుకు ఎడతారా నాకేం బాధ గర్వము తీరినది సరే ఇప్పటికి గాంధారి గర్వము సపోర్ట్ 15 రోజులు గవర్నర్ ఆగి చీకటి 15 రోజులు ధనమెక్కిత మధమెక్కును అరే ప్రచండ అయ్యా ధనమెక్కిత మధమెక్కును మధమెక్కిత మత్సరంబు మరిమరి ఎత్తు ధనముడుగిత మధముడుగును మధముడుగిత మత్సరంబు మరిమరి యుడుగును అన్నట్టు ధనమెక్కితే మధమెక్కుతాదమ్మా నీకు ధనమున్నది ఆ ధనమెక్కితే నీకు మధమెక్కాదు నేను మాట్లాడుతాను మధముడు కాదు నీ మత్సరంబు మరిమరి ఇప్పుడు ఉడిగాదమ్మా అనగా వెన్నెల కొన్ని రోజులు 15 రోజులు చీకటి 15 రోజులు ధనమున్న వారే దారిద్రులవుతారు ధనికులే దారిద్రులవుతారు దారిద్రులే ధనికులవుతారు ఎప్పటికి చీకటి ఉండదు ఎప్పటికి వెళ్తూరు ఉండదమ్మా మాకు ధనము లేదని చాలా నిందించావు మా అమ్మను మేము లేని సమయం ఆనాడు మేము దారిద్రులమయ్యాము ఈనాడు మేము ధనికులమయ్యామమ్మా నీ మాట వలన మేము ధనికులమయ్యాము ఎప్పటికి ధనమున్నదని పొంగిపోకూడదు దారిద్రులమని దుఃఖించకూడదు దారిద్రుడే ధనికుడవుతాడు రాజే కింకరుడవు కింకరుడే రాజు రాజే కింకరుడవుతాడు అనగా రాజువై జీతగాడు కూడా అవుతాడు జీతగాడే రాజు కావచ్చు అన్నట్టుగా శాపనార్థాలు పెట్టిన తల్లి శాపన తలగదు తల్లి శాపనే బిడ్డలు కలుగుతాయి కొడుకులకేమో తల్లి శాపన తల్లికి తలగదు పిల్లకి తలగదు ఎవరో తలగదు అయితే నేనేమంటానంటే నా కన్న కడుపు నా కన్న కొడుకులు కాబట్టి వాళ్ళకి జయం కలగాలని నేను అంటే వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యమైన 3 వాక్కులు ఖచ్చితంగా అనాలంటారు అనకపోతే ఏమన్నా వచ్చేటట్టున్నాయి ఇలా కొడుకులు అడిగిన వచ్చింది ఇక తప్పదిగా బిడ్డ ఇక చల్లగా ఉండరు కానీ అంటున్నా పాండవులకు జయం అయిపోయి ఇంకేమున్నది ముచ్చట్లు 3 ముచ్చట్లు ఇక్కడికి గాంధారి గర్వము తీరినది అరే కొడుక ఇది నీకు మర్యాదనా 1 ఇచ్చిన 2 ఇచ్చిన 1 కొబ్బరికాయ కోరుకున్నా 2 కోరుకున్నా 3 కోరుకున్నా సగం తెచ్చేవారికి ఇంకొకదానికి కొట్టు అంటే ఉంటారని రాసి చచ్చిపోయి ఇది ధర్మమేనా నీకు చెప్పుడు నాయన అనలేవా ఇప్పుడు ఎంత ఓపిక కొద్ది అన్నావో ఆ మాట కూడా ఒప్పుకోతే రావమ్మా అయ్యా అర్జునా చూసుకుంటాడు ఇక ఇవన్నీ నేను ఒక్క మాట సేనాధిపతి నా సొమ్ము ఒక్క మాట